సో ఇన్స్టా ఐడి ఆ అమ్మాయి రీల్స్ చూస్తుంటే అంటే నేను స్క్రోలింగ్ చేస్తున్న కొద్దీ ఒక రీల్ వచ్చింది, చాలా క్యూట్గా అనిపించింది. సో దాంట్లోకి వెళ్తే ఇంకా చాలా విషయాలు తెలిసాయి. అండ్ నేను కొంచెం పర్సనల్గా కూడా మాట్లాడా, షాక్ అయ్యా. ఎందుకు షాక్ అయ్యాను ఏంటి అనేది ఆ అమ్మాయి విషయంలో తెలుసుకుందాం అమ్మాయి మాటల్లో. సో హాయ్. హాయ్, నైస్ టు మీట్ యు. సూపర్, హౌ ఆర్ యు? ఐ యామ్ ఫైన్. సూపర్. నాకు ఇంగ్లీష్ రాదు, సరే. నీ అంత ఇంగ్లీష్ అయితే అసలు రాదు, కానీ మాట్లాడేసుకుందాం. సరే. ఎలా ఉన్నావు? ఐ యామ్ ఫైన్, మార్వెలస్. సో నీ రీల్స్ అయితే చూస్తున్నా, చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ. కానీ నీకు శారీస్ అంటే ఇష్టమా? yes most ఎక్కువగా శారీస్లోనే. సో ఎందుకని డ్రెస్సెస్ అంటే శారీస్ మీదకి ఎక్కువ వెళ్ళావు? అంటే శారీస్ అంటే ఎక్కువ పెద్ద ఏజ్ అన్నట్టు ఉంటుంది కదా. అంత అలాగని కాదు, కొద్దిగా వైరల్ చేసినట్టు ఉంటుంది. అందుకే నాకు సారీస్ అంటే మోస్ట్ ఆఫ్ మాక్సిమం నాకు సారీసే ఇష్టం. అంతే, డ్రెస్సెస్ అంత వెళ్ళవు. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ ఇంటర్వ్యూ అయిన మధ్యలో వాళ్ళకి చెప్దాం ఒక సస్పెన్స్. సో వాళ్ళైతే వెయిట్ చేయాలి ఈ సస్పెన్స్ ఏంటనేది, ఎందుకంటే నేనే షాక్ అయ్యా. సో వాళ్ళకి కూడా షాక్ ఉండాలి కదా. సో ఈలోపు ఇన్స్టా గురించి మాట్లాడదాం. ఎప్పుడు స్టార్ట్ చేసావు? నేను నాది పిన్నితో స్టార్ట్ చేశాను. 1 రీల్ చేశాను నా పిన్నితో. సో మా పిన్ అనేది మంచిగా రీల్ చేశాను, అకౌంట్ ఓపెన్ చేయని అనింది. సో నేను అలాగే ఓపెన్ చేశాను. క్యాజువల్గా నాకు అంత ఇంట్రెస్ట్ అయ్యలేదు, మెల్లిమెల్లిగా నాకు ఇంట్రెస్ట్ అనిపించింది. ఎందుకంటే రీల్స్ వైరల్ అయ్యాయి, ఫాలోవర్స్ కూడా మంచిగా వచ్చారు. సో వాళ్ళకి కొద్దిగా ఇంట్రెస్ట్ చేయడానికి నేను చేశాను. ఓకే, అంతే. సో మీ పిన్ని గారు మిమ్మల్ని స్టార్ట్ చేయించారు ఫస్ట్. సో పిన్ని ఎంకరేజ్మెంట్ అనమాట. కానీ నీకు ఇంట్రెస్ట్ ఉందా నార్మల్గా, అంటే డాన్స్ కానీ యాక్టింగ్ కానీ ఇంట్రెస్ట్ ఉందా? సో ఏది బాగా ఇష్టం? నాకైతే డాన్స్, మోస్ట్ ఆఫ్ డాన్స్. సో డాన్స్కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తావు, బట్ నీ రీల్స్ కూడా ఎక్కువగా డాన్స్ మీదే ఉంటాయి. సో నువ్వు అంటే ఆ రీల్స్ చేసేటప్పుడు చూసుకుంటావా ఇలాంటి రీల్స్ అయితే బాగుంటాయి అని, లేకపోతే ట్రెండ్లో ఉన్న రీల్స్ని చేసుకుంటే? ట్రెండ్ అంటే మాక్సిమం ఎక్కువ వెళ్తాయి లైక్స్, ఆ లైక్స్ వల్ల నేను చేస్తాను అంతే. ఇంకా ట్రెండింగ్ లేకపోయినవి లైక్స్ వెళ్ళవు, ట్రెండింగ్ ఉంటే లైక్స్ కొద్దిగా రిచ్ అచీవ్ అవుతుంది, అందుకే చేసుకుంటా. ఓకే ఇష్యూ. ఇప్పుడు చూసుకుంటే ఇన్స్టా అనేసరికి చాలామందికి ఒకసారి ఫేమ్ వచ్చేస్తే ఇంకా స్టడీస్ అవన్నీ పక్కన పెట్టి దీనికోసం ఉంటాం. సో నీకు ఆల్రెడీ ఫేమ్ వచ్చింది, సో అని ఎక్స్పెక్ట్ చేసావు ఎప్పుడైనా? అంటే చాలామంది రీల్స్ చేస్తారు, బట్ ఎవరికి అంత రీచ్ రాదు, కొంతమందికే రీచ్ వస్తుంది. అలాగే నేనేం పట్టించుకోను, వాళ్ళు కష్టపడితే మనము హార్డ్ వర్క్ చేస్తాం. హార్డ్ వర్క్ ఎవరికి అలాగే ఉంటుంది. నా హార్డ్ వర్క్ నేను చేసుకుని ముందుకు వెళ్తాను అంతే. నాకు అచీవ్మెంట్, నా గోల్ అచీవ్మెంట్ చేయాలంతే. సో చాలా మెచ్యూర్డ్గా మాట్లాడుతున్నావు. సో ఎక్కడ ప్రాపర్ ఒడిశా. ఒడిశా. తెలుగు కూడా, హిందీ కూడా, ఇంగ్లీష్ కూడా. ఇంగ్లీష్ ఎక్కువ ప్రాపర్, హిందీ కూడా కూడా ఏదో అంటారు కదా తోడలాగా. నాకు ఒడియా కొంచెం కొంచెం వచ్చేది, బట్ మర్చిపోయా. సరే, నేను కూడా మర్చిపోయా, ఎందుకంటే మాది కూడా ఒరిస్సా బార్డర్ కదా. సో అందుకని. సో ఇక్కడ ఎప్పుడు వచ్చారు హైదరాబాదు? చిన్నప్పుడేనా? చిన్నప్పుడు కదా. ఈ పాయింట్ కూడా గుర్తుపెట్టుకుందాం, ఓకేనా? రైట్. అంటే ఇప్పుడు సారీ అది కాదు, అది తర్వాత చెప్తా. రీల్స్ చేసేటప్పుడు జనరల్గా రీచ్ వస్తుంది, అట్ ద సేమ్ టైం మీకు మనకు గుడ్ కామెంట్లు ఎన్ని వస్తాయో దానికి మించి బ్యాడ్ కామెంట్స్ వస్తాయి. సో నువ్వు చూస్తావా? మ్యాక్సిమం అంత చూసుకోను. నా పేరెంట్స్ హ్యాండ్ అంతే, ఫోన్ నా పేరెంట్స్ హ్యాండ్లో ఉంటాయి, నేను అంతా చూసుకోను. నాకు స్టడీ దగ్గరే వెళ్తుంది మైండ్, మొత్తం స్టడీస్. బ్యాడ్ కామెంట్స్ ఈకపోని నేను అంత తీసుకోను. ఫర్ ఎగ్జాంపుల్ అందరికీ వస్తుంటాయి బ్యాడ్ కామెంట్స్ అని, వాళ్ళు పట్టించుకోరు, మనం ఎందుకు పట్టించుకోవాలి? వాళ్ళు ఇస్తారు, వాళ్ళకే ప్రాబ్లం అంతే. సో పెట్టే వాళ్ళదే బాధ, మనకు సంబంధం లేదు, మనం ఫ్రీ. ఐ డోంట్ కేర్ అబౌట్ ద కామెంట్స్. గుడ్ కామెంట్స్ చూస్తావా? కామెంట్స్ అప్పుడప్పుడు మమ్మీ చెప్తే, నేను మోస్ట్ ఆఫ్ స్టడీసే తీసుకుంటా. ఓకే, అంతే. సో ఎక్కువగా నీకు మమ్మీ ఆర్ డాడీ ఎవరు ఎక్కువ సపోర్ట్ చేస్తారు? ఇద్దరు సపోర్ట్ చేస్తారు, కానీ మాక్సిమం నాకైతే మమ్మీ సపోర్టింగ్, డాడీ కూడా, కానీ మినిమం. ఎక్కువగా మమ్మీ గారు, సో డాడీ కన్నా ఎక్కువ. బట్ మనం రీల్స్ చేస్తున్నప్పుడు అంటే ఇదేంటంటే సోషల్ మీడియా ఎలా ఉంటుంది అంటే, ఒక వీడియో వైరల్ అయ్యిందంటే గుడ్ ఆర్ బ్యాడ్ ఏదైనా రావచ్చు. సో ఆ మమ్మీ గారు ఎంత సపోర్ట్ చేసినా డాడీ గారికి చిన్న భయం ఉంటుంది, ఎవరు ఏమనుకుంటారా, ఎందుకు మళ్ళీ అమ్మాయి ఆడపిల్ల కదా అని. సో అలాంటి వైరల్ అయిన వీడియోలు చాలా ఉన్నాయి. మరి డాడీ సైడ్ నుండి ఏమైనా వచ్చాయా? డాడీ సైడ్స్ అంటే డాడీ అంతా నాకు అంత రీల్స్ కానీ ఇచ్చేసుకోరు. సో నాకు మమ్మీ సపోర్టే ఉంటుంది. మమ్మీ సపోర్ట్ అంటే
మమ్మీ నాకు కొద్దిగా ఎంకరేజ్ చేపిస్తుంది మంచిగా కొద్దిగా సపోర్టింగ్. డాడీ అంత పట్టించుకోడు గర్ల్ అని, అందుకే. కానీ ఎక్కువగా అంటే డాడీ పట్టించుకోకపోయినా ఇన్నర్గా చూసుకుంటారు. దాన్ని పక్కన పెడితే మీ మమ్మీ గారితో నేను మాట్లాడా. సో ఏది నేర్పించలేదు ఆ అమ్మాయికి. అమ్మాయి ఏంటంటే తనలో తాను నేర్చుకొని ప్రాక్టీస్ చేసేస్తుంటది అని అన్నారు. సో ఏంటి ఆ కాన్ఫిడెన్స్ నాకైతే అన్నీ ఉన్నాయి. మోస్ట్ ఆఫ్ డాన్స్, కాన్ఫిడెన్స్, ఎక్స్ప్రెషన్స్, ఇవన్నీ నా కాన్ఫిడెన్స్. నేను ఎప్పుడు అంతే కొద్దిగా డిక్రీజ్ చేయను. నాకు కాన్ఫిడెన్స్ ఉంటుంది దేనికైనా. ఎందుకు భయపడడం? మనకి ఎవరైనా ఏం చేస్తారా? మన కాన్ఫిడెన్స్ మనం ఉండుకోవాలి అంతే. ఓకే, డోంట్ కేర్ అబౌట్ దోస్ ఆల్ థింగ్స్. రైట్. ఓకే, అంటే ఇప్పుడు ఈ టైంలో ఎలా అంటే అది ఆ క్వశ్చన్ కరెక్ట్ కాదు కానీ బట్ నీ వీడియోస్ ఎక్కువగా శారీస్ మీద ఉంటాయి కదా. సో శారీస్ మీద ఉండేటప్పుడు కొన్ని కామెంట్స్ వస్తాయి అనమాట. సో శారీస్ మీద ఆ టైప్లో చేయాలని ఎందుకు అనుకున్నాను? డ్రెస్లో అంటే వేరే టైప్లో చేస్తే బాగుంది కదంటే. శారీస్ ఏంటంటే ఇప్పుడు మీకు చెప్పాను కదా వైరల్ అవుతుందని. సో మోస్ట్ ఆఫ్ సిస్టర్స్ మనకంటూ ఉంటారు కదా, ఎవరు రీల్ చేస్తారు, వాళ్ళు కూడా మంచిగా శారీస్ వేసుకుంటారు. నాకైతే మోస్ట్ ఆఫ్ శారీస్ వెళ్ళింది. నేను ఒకసారి చూసాను డ్రెస్ వేసుకున్నంత మినిమం లైక్స్ వెళ్ళాయి. సో శారీస్ వేసే కన్నా మాక్సిమం లైక్స్ వెళ్ళాయి, అందుకే శారీస్ వేసుకుంటా. సో నువ్వు స్టార్ట్ చేసినప్పుడు అది మీ పిన్ని గారితో చేశారు కదా, మీ పిన్ని గారికి అప్పుడు ఫాలోవర్స్ ఎంతమంది? సో అలాగా మాక్సిమం 1500 అలాగ ఉంటారు. 1500 అలా ఉండేది. బట్ నువ్వు స్టార్ట్ చేసిన తర్వాత 10K. సో ఇప్పుడు నీ ఫాలోవర్స్ 122K. సో మ్యాక్సిమం 130K వరకు వచ్చేసారు. సో అంటే మీ పిన్ని గారు ఏమంటారా నువ్వు నాకన్నా ముందే ఎగిరిపోయావు, సో మంచి రీచ్ వచ్చిందని గట? మా పిన్ని మా సపోర్టే ఉంటుంది. మా మమ్మీ అలాగే మా పిన్ని అలాగే. సో నాకైతే మమ్మీ కంటే పిన్ని ఎక్కువ ఇష్టం. సో పిన్ని మాకు చాలా సపోర్ట్ చేస్తుంది. అదే ఆమె కొద్దిగా నేర్పించింది నాకు, అందుకే నాకు పిన్ని అంటేనే ఇష్టం. ఓకే, సో పిన్ని గారు మొత్తం సపోర్ట్, మొత్తం పిన్ని గారు బ్యాక్గ్రౌండ్ అంతా. సో స్టార్టింగ్లో కూడా కనిపించింది కూడా నీ ఫేస్లో పిన్ని గారు అని. అండ్ రైట్, అదే సస్పెన్స్ ఎక్కువసేపు ఉంచినే బ్లాస్ట్ అయిపోద్ది అన్నట్లు. సో వాళ్ళకి కూడా చెప్పేద్దాం. సో చూసుకుంటే నీ రీల్స్ అన్నీ బాగున్నాయి, పెద్ద అమ్మాయి అనేటట్లే ఉన్నారు. బట్ నువ్వు చూస్తే 6th క్లాస్ కదా. సో ఏంటి 6th క్లాస్కి ఇంత మెచ్యూర్డ్ మైండ్ అసలు ఎక్కడి నుండి వచ్చింది? అసలు చూసే వాళ్ళకి అందరికీ అసలు షాక్లో ఉన్నారు. మెచ్యూర్డ్ మైండ్ అందరికీ ఉంటుంది, నాకనే కాదు, చాలా మంది ఆ ఏజ్ లో ఉంటుంది అంతా. ఎందుకు ఉండదు? ఓకే, ఉంటుంది. మీకు ఇప్పుడు ఇలాగా హ్యాంకరింగ్ అలా చేస్తున్నారు కదా, మనకి అలాగే ఉంటుంది మెచ్యూర్డ్. సో అంటే కాలేజ్ డేస్కి వచ్చేసరికి ఓకే, స్కూల్ డేస్ అయిపోయింది, ఇంకా కాలేజ్ అనుకునే టైంలో ఇలాంటి సోషల్ మీడియాలోకి వస్తావు అనమాట ఎక్కువగా. సో నువ్వు చూసుకుంటే స్కూల్ డేస్ ఇంకా అట్లీస్ట్ 10th వాడు అవ్వలేదు ఇంకా. సో చాలా షాక్గా అనిపిస్తుంది. సో అందరికి తెలుసా నీ ఫాలోవర్స్కి గట నీ ఏజ్ కానీ తెలుసా? 6th క్లాస్ అంతా తెలుసు కదా అందరికి. 6th క్లాస్ అంతా మాక్సిమం అందరికీ తెలుసు.